హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవిఎస్ బడిస్. మీ కేవిఎస్ ఫ్రెండ్స్, మీరు ఏఐ టూల్స్ యూస్ చేసి డిఫరెంట్ ఇమేజెస్ కానీ స్టోరీస్ కానీ ఇవన్నీ క్రియేట్ చేయడం చూశారు. సో ఫర్ ది ఫస్ట్ టైం ఏఐ ఫోన్ అయితే లాంచ్ చేశారు. అదేంటంటే శాంసంగ్ గ్యాలక్సీ S24 అల్ట్రా అనమాట. సో ఇవాళ రోజు వీడియోలో మనం S24 అల్ట్రా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేద్దాం. అండ్ ప్రజెంట్ నా దగ్గర అయితే మాత్రం 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వైలెట్, ఇంకోటి గ్రీన్ అనమాట. సో నేను రెండు చూపిస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే నేను కొన్ని చోట్ల వైలెట్ వాడతాను, కొన్ని చోట ఏమో గ్రీన్ కలర్ ఫోన్ అయితే వాడతాను అనమాట. సో కలర్లో మీకు డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఇంటర్నల్గా రెండు ఫోన్స్ సేమే అనమాట, ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. సో వీడియో మొత్తం చూడండి ఎండ్ వరకు. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకెట్లో నచ్చుకున్న వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఫ్రెండ్స్, ఇదే మన శాంసంగ్ గ్యాలక్సీ S24 అల్ట్రా ఫోన్ అయితే మాత్రం ఇది మనకి వైలెట్ కలర్ 512GB వేరియంట్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో శాంసంగ్ గ్యాలక్సీ S24 మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. కింద IMEI నెంబర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వైలెట్ కాబట్టి మనకి వైలెట్ కలర్ అయితే పైన బొమ్మ అయితే ప్రింట్ చేశారు. అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం ఫాస్ట్గా. అండ్ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయో మొత్తం నేను చూపిస్తాను. అండ్ మన ఫోన్ ఎలా ఉందో కూడా చూద్దాం. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను, చూడొచ్చు మీరు. శాంసంగ్ గ్యాలక్సీ S24 అల్ట్రా అయితే మాత్రం ఇది ఈసారి టైటానియం బాడీతో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే వస్తుంది అనమాట. ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే నాకు S23 కూడా నేను వాడుతున్నాను, దానితో కంపేర్ చేస్తే S24 కొంచెం లైట్ అనిపించింది నాకు. అండ్ దీంతోపాటు మనకి కొన్ని పేపర్ వర్క్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ యూజర్ మాన్యువల్, Type-C to Type-C కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ అయితే ఇచ్చారనమాట. సో ఇవి బాక్స్లో ఇంకేం రావు, అడాప్టర్ అయితే రాదు దీనికి. కాకపోతే ఫోన్ అయితే 45W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొత్తం పక్కన పెట్టేద్దాం. అండ్ ఫోన్ అయితే చూద్దాం ఒకసారి. సో ఫోన్ చూస్తే ఇనిషియల్ ఇంప్రెషన్ నాకు చాలా లైట్ అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ మంచి ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల మీకు అయితే మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ బాటంలో చూసుకోండి మనకి స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్ అండ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. అండ్ నేనైతే పైన ర్యాప్ అయితే ఓపెన్ చేస్తాను. సో చూడొచ్చు మీరు ఫోన్ అయితే మాత్రం ఇది 6.8 ఇంచ్ క్వాడ్ HD డిస్ప్లే అనమాట. HDR10 కూడా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ ప్యానల్. నేనైతే ఆన్ చేస్తాను, చూడొచ్చు శాంసంగ్ గెలాక్సీ అనే వచ్చింది. బాటంలో మనకి S Pen అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కామన్ S సిరీస్లో మనకి ఇదే చాలా మందికి నచ్చింది S Pen అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, మైక్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేవు, యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి. టాప్లో మనకి 2 సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ రైట్లో మనకి వాల్యూమ్ బటన్, పవర్ బటన్ ఉంది. బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. కింద శాంసంగ్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇందులో మనకి ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ అయితే మాత్రం. సో నేను అన్బాక్స్ చేసింది అయితే మాత్రం ఇదే ఫోన్. సో వైలెట్ కలర్, టైటానియం వైలెట్. అండ్ నేను రివ్యూకి యూస్ చేసిన ఫోన్ వచ్చేసరికి టైటానియం గ్రీన్, అంటే లైక్ గ్రీన్ కలర్ ఫోన్ అయితే నేను యూస్ చేశాను అనమాట. సో ఇవాళ ఏంటంటే ఫస్ట్ మనం ఈ ఫోన్ ఫీచర్స్ అన్ని నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతాను. దానికంటే ముందు మనం ఏదైతే గ్యాలక్సీ AI అనే ఫీచర్ చెప్తున్నారో, సో ఆ AI ఫీచర్స్ కొన్ని దీంట్లో బాగున్నాయి. సో నేను ఫస్ట్ AI ఫీచర్స్ అయితే మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, అవి మీకు కూడా నచ్చుతాయి. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే, సో కాల్ అసిస్ట్. సో ఈ కాల్ అసిస్ట్ ఫీచర్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా మీకు కాల్ వచ్చింది అనుకోండి, సో AI ఆ కాల్ని ఆన్సర్ చేసి అండ్ అలాగే దానికి రిప్లై కూడా అయితే ఇస్తుంది అనమాట. సో ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో వరల్డ్ వైడ్గా యాజ్ ఆఫ్ నౌ తెలుగు అయితే లేదు దీంట్లో, హిందీ అయితే ఉంది. సో మీరు అది కూడా ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని లాంగ్వేజెస్లో దాన్ని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అవతల పర్సన్ మాట్లాడేది మీకు హిందీలో ట్రాన్స్లేట్ చేస్తుంది, లేదంటే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టయితే అవతల పర్సన్ హిందీలో మాట్లాడితే మీకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు హిందీలో మాట్లాడితే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి తనకైతే చెప్తుంది. అండ్ అలాగే తన గనక ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు హిందీ పర్సన్ అయితే ఆపోజిట్ వే అయితే చేస్తుంది అనమాట. సో సింపుల్గా ఈ ఫీచర్ అయితే బాగుంటుంది. ఏంటంటే భాష రాని వాళ్ళకి ఇది బాగా యూజ్ అయితే అవుతుంది అనమాట, ఏ ఫీచర్ అనేది అయితే మాత్రం. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే అండ్ కాపీ అండ్ సమ్మరైజ్. సో ఇప్పుడు మీరు ఒక ఆర్టికల్ తీసుకోండి, ఏదో ఒకటి, సరే మన వెబ్సైట్లో ఏదైనా ఒక ఆర్టికల్ చూడండి. సో చాలా లెంతీగా అయితే ఉంటాయి. అలా మీకు చదువుకునేటప్పుడు కూడా చాలా ఎక్కువ నోట్స్ అయితే ఉండొచ్చు. సో సపోజ్ ఇప్పుడు S24 గురించే మీరు ప్రిసైజ్గా, అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఒక 4 లైన్స్లో తెలుసుకోవాలనుకోండి. సో సింపుల్గా 4 పాయింట్స్లో కట్ డౌన్ చేయాలంటే మీకు ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. సో సింపుల్గా ఏం చేయలేదు, నేను ఒక ఆర్టికల్ తీసుకున్నాను, దాన్ని మొత్తం నేను కాపీ చేసుకున్నాను. దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, సమ్మరైజ్ చేయొచ్చు, బుల్లెట్ పాయింట్స్గా సమ్మరైజ్ చేస్తుంది. అండ్ అలాగే మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి అయితే ఇది ట్రాన్స్లేట్ కూడా అయితే చేస్తుంది అనమాట. ఈ ఫీచర్ నాకు కూడా నచ్చింది. సో మంచి ఫీచర్ ఇదైతే మాత్రం. నెక్స్ట్ వాయిస్ రికార్డ్. సో సపోజ్ మీరు ఏదన్నా వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేయాలనుకుంటే ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది.
ఎట్ ద సేమ్ టైం మీకు హిందీ రాదు, సపోజ్ మీకు హిందీ కాదు, హిందీ మోస్ట్లీ చాలామందికి వచ్చి ఉండొచ్చు. సో రాని భాష తీసుకుందాం, సరే స్పానిష్ తీసుకుందాం. సో స్పానిష్ మీకు రాదు, కాకపోతే మీకు ఇంగ్లీష్ వచ్చు లేదా హిందీ వచ్చు. లైక్ ఇప్పుడు ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉన్న కంటెంట్ని మీరు స్పానిష్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. అదెలా అంటే త్రూ వాయిస్ అనమాట. సో ఇప్పుడు నేను వాయిస్లో చెప్పేస్తాను నాకు కావాల్సిన కంటెంట్ మొత్తం, అదేం చేస్తుందంటే డైరెక్ట్గా దాన్ని స్పానిష్లో కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. సో అదొక మంచి ఫీచర్. సో మీకు టెక్స్ట్గా అయితే వస్తుంది. సో ఆ ఫీచర్ కూడా నాకైతే నచ్చింది అనమాట. నెక్స్ట్ పిక్స్ అయితే మాత్రం పెద్ద ఫీచర్స్ ఏం కాదు, కానీ సో మీకు ఏంటంటే రీమాస్టర్ అనే ఫీచర్ అయితే కనిపిస్తుంది అక్కడ. మీకు పిక్చర్ మీద సెలెక్ట్ చేసుకుంటే దాంతో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఏ ఫీచర్స్ని యాడ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏదన్నా ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసేస్తుంది. అండ్ అక్కడ దాని ఏ స్కిల్స్ని యూస్ చేసి అక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని అయితే క్రియేట్ చేసేస్తుంది అనమాట. సో ఇమేజ్ జనరేట్ చేసుకోగలదు దీని అంతటికి అదే. ఏదన్నా ఆబ్జెక్ట్ని మీరు ఎరేస్ చేస్తే ఇమేజ్లో, సో అది అనమాట ఆ ఫీచర్ అయితే నాకు నచ్చింది అనమాట. ఇవి కొన్ని ఏ ఫీచర్స్ అయితే మాత్రం దీని ఇంటర్నల్ ఫీచర్స్ అండ్ ఈ మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అదేనంటే ఫస్ట్ మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది చూసుకుంటే మనకి ఫుల్ టైటానియం బాడీతో అయితే వస్తుంది. అండ్ ఇది ఫ్రంట్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ ఇది బేసిక్ విక్టస్ గ్లాస్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్లో దానికన్నా 50 times మోర్ స్ట్రాంగర్ అయితే ఉంటుంది అనమాట ఆర్మర్ ప్రొటెక్షన్ అనేది. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ కూడా గ్లాసే. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఇది థిక్నెస్ చూసుకుంటే 8.9 mm అయితే ఉంటుంది. అండ్ వెయిట్ చూసుకుంటే 236 grams అయితే ఉంటుంది అనమాట వెయిట్ చూసుకుంటే ఇది. అండ్ ఇండియాలో చూసుకుంటే ఓన్లీ 3 కలర్స్ అవైలబుల్ ఉంది. అవేంటంటే టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వైలెట్. అదే అవుట్ ఆఫ్ ఇండియా లైక్ యూఎస్లో చూసుకుంటే ప్రెసెంట్ ఇది నేను యూఎస్లో బై చేశాను కాబట్టి నాకు యూఎస్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట. ఇలాంటి నేను ఇప్పుడు చూపించే గ్రీన్ కానీ అది గ్రీన్ మీకు ఇండియాలో అయితే దొరకదు. సో అది మీకు యూఎస్లో కనపడుతుంది. అండ్ ఆరెంజ్ ఇలాంటి కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఇది బీస్పోక్ ఎడిషన్ కలర్స్ అయితే ఉన్నాయి అనమాట. డిస్ప్లే చూసుకుంటే ఇందులో మనకి 6.8 inch క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. HDR ప్లస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇది 2600 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. సో డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు మంచి విజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట దీంట్లో. అండ్ అలాగే స్పీకర్స్ చూసుకుంటే దీంట్లో AKG ట్యూన్డ్ స్టీరియో స్పీకర్ సెటప్ అయితే ఉంది. సో మీకు టాప్స్ ఇది కూడా స్పీకర్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ స్పీకర్ అయితే మాత్రం లౌడ్ అయితే ఉంది. సో నాకైతే స్పీకర్ నచ్చింది. నెక్స్ట్ మేజర్ థింగ్ ప్రాసెసర్. సో ఇందులో చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది 3.9 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉందన్నమాట. ఇది మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో అది 256 GB నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ సేల్ కింద వీళ్ళు 512 GB అయితే ఇస్తున్నారు ఇక్కడ యూఎస్లో అయితే మాత్రం. సో ఇది ప్రెజెంట్ వేరియంట్ ఏంటంటే 12 GB ర్యామ్ 512 GB SSD అనమాట. ఇది మనకి LPDDR-X 5X ర్యామ్తో అయితే వస్తుంది. చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే UFS 4.0 స్టోరేజ్తో అయితే వస్తుంది అనమాట. సో చాలా ఫాస్ట్ ఉంది ఫోన్ అయితే మాత్రం. అండ్ అలాగే ఇందులో మేజర్ థింగ్ నాకు నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే మనకి ఇందులో 7 years ఆండ్రాయిడ్ అప్డేట్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ ఏ మార్కెట్లో ఉన్న ఏ మొబైల్ కంపెనీ ఈ ఫీచర్ అయితే ఇట్లేదు. జస్ట్ ఓన్లీ శాంసంగ్ మాత్రం, అది ఓన్లీ శాంసంగ్ S24 Ultra కొన్న వాళ్ళకు మాత్రమే ఇందులో మీకు 7 years సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ప్రెజెంట్ మనకి 2024 కాబట్టి 2030 వరకు అయితే అంటే 2030 వరకు అయితే మాత్రం ఈ ఫోన్ని మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే వాడుకోవచ్చు అనమాట. సో మీకు ఏ కొత్త సాఫ్ట్వేర్ వస్తే ఆ కొత్త సాఫ్ట్వేర్ మీ ఫోన్లో కూడా వస్తుంది. సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అయితే వస్తాయి. సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఫర్ 7 years అనేది. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది 1 hour 30 minutesలో 0 to 100 అయితే ఛార్జ్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఇందులో 15 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ 4.5 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో మీరు ఏదైనా బడ్స్ కానీ ఏదైనా ఉంటే మీ ఇక్కడ పెడితే రివర్స్ వైర్లెస్ ఛార్జ్ కూడా అయితే అవుతుంది అనమాట 15 wattది. వచ్చేసరికి కెమెరాస్. సో మేజర్గా ఈ ఫోన్లో ప్లస్ పాయింట్ వచ్చేసరికి కెమెరాస్. సో సామ్సంగ్ గ్యాలక్సీ సిరీస్ అంటే అందరికీ కెమెరాస్ మీద మెయిన్ ఫోకస్ అయితే ఉంటుంది. సో ఇందులో మళ్ళీ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. అండ్ ఇందులో ప్రైమరీ కెమెరా 200 MP కెమెరా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సెకండరీ 50 MP కెమెరా ఉంది. అండ్ నెక్స్ట్ 12 MP కెమెరా. అండ్ అలాగే ఒక 3D సెన్సార్ అయితే ఉంది డెప్త్ కోసం. అండ్ అలాగే 10 MP సెన్సార్ అయితే ఉంది. అండ్ దీంతో నేను కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే తీసాను. సో చూడొచ్చు కెమెరా శాంపుల్స్ అయితే ఇవైతే నేను ఇండోర్లో అయితే తీసాను. సో లైట్ కండిషన్స్ మీరు చూసుకోవచ్చు. కలర్స్ బాగున్నాయి, బాగా పంచీగా అయితే ఉన్నాయి. అండ్ సాచురేషన్స్ లేవు. ఇది అవుట్డోర్లో అయితే నేను షూట్ చేశాను. ఇండోర్ సెల్ఫీ క్యామ్ అనమాట ఇది. అండ్ ఇది అవుట్డోర్లో మళ్ళీ. సో దీంతోపాటు నేను 100x జూమ్ కూడా అయితే చేసి చూపించాను. చూడండి మీరు ఇక్కడ. సో అన్ని కెమెరా శాంపుల్స్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో 100x జూమ్ చేశాను. మా ఫ్రెండ్ దూరంగా ఒక అపార్ట్మెంట్లో ఉంటే నేను కింద నుంచి దాన్ని అయితే నేను జూమ్ చేసి తీశాను. సో 100x జూమ్ అనేది ఎలా ఉందో మీరే చూడొచ్చు ఇక్కడ నుంచి. అండ్ అలాగే మీకు ప్రీవియస్ జనరేషన్ ఏదైతే
S23 ఉందో S24కి హ్యూజ్గా కెమెరాలో అయితే మీకు ఎలాంటి అప్గ్రేడ్స్ అయితే కనిపించవు. ప్రెజెంట్ నా దగ్గర S23 అల్ట్రానే ఉంది. నేను పర్సనల్గా అదే ఫోన్ అయితే యూస్ చేస్తున్నాను. సో దీంట్లో కెమెరా ఫీచర్స్ చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ సేమే ఉంటాయి. కాకపోతే ఒకే ఒక్క థింగ్ స్మాల్ చేంజ్ అయితే చేశారు. అదేంటంటే మీకు పోర్ట్రేట్ మోడ్లో మీకు దీన్ని 5x వరకు జూమ్ ఫీచర్ అయితే తీసుకొచ్చారన్నమాట S24లో. అంతకుమించి నాకు ఫీచర్స్ అయితే పెద్దగా ఏం కనిపించలేదు కానీ సో మెజారిటీ అదే. సో అదొకటే థింగ్ దీంట్లో అయితే. నాకు నెక్స్ట్ ఈ ఫోన్ నా ఒపీనియన్ అయితే మాట్లాడతాను. సో ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో ది పవర్ఫుల్ ఫోన్ అయితే మాత్రం S24 అల్ట్రానే. సో యాపిల్ని కూడా అయితే ఇది అయితే బెంచ్ మార్క్స్ రోల్స్లో అయితే వెనక్కి పెట్టేసింది. సో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ Gen 3 ప్రాసెసర్ ఫర్ గ్యాలక్సీ. సో వీళ్ళు ఏంటంటే స్నాప్డ్రాగన్తో పార్ట్నర్షిప్ అయ్యి సో గ్యాలక్సీ సిరీస్కి వీళ్ళు సపరేట్గా ఇంకొంచెం ఓవర్ క్లాక్ చేసి ఏదైతే కొత్త ప్రాసెసర్ ఉంటుందో దానికి కొంచెం గ్యాలక్సీ వర్షన్ అనేది తీసుకొస్తారనమాట. సో అదైతే నాకు నచ్చింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నాకు ఏ ఫీచర్స్ బాగా నచ్చినాయి. నెక్స్ట్ ఇంకోటి నాకు 7 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా నాకైతే నచ్చింది. సో ఈ ఫోన్ మేజర్ నాకు ఆస్పెక్ట్స్లో నచ్చింది అయితే ఇవే. సో ఈ ఫోన్ కొనకపోవడానికి రీజన్ ఏంటంటే బడ్జెట్. సో బడ్జెట్ చూసుకుంటే ఇది మీకు దగ్గర 1 lakh ప్లస్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసి ఎవరైతే ఎక్కువ అఫోర్డ్ చేయగలరో వాళ్ళు మాత్రమే కొనండి. అండ్ ఇన్ కేస్ ఇది కనుక మీరు యూఎస్ నుంచి తెప్పించుకోవాలనుకుంటే అదైతే నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీకు దగ్గర ఒక 20,000 to 30,000 అయితే తక్కువ పడుతుంది, అంటే ఇండియా ప్రైసింగ్తో కంపేర్ చేసుకుంటే. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా యూఎస్లో ఉంటే మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ చూసుకుంటుంటే మెజారిటీ యూఎస్ నుంచి వచ్చే వాళ్ళు యాపిల్ ఫోన్సే తీసుకోవాలనుకుంటారు. సో ఆండ్రాయిడ్ S24 సిరీస్ తీసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేత తెప్పించుకోండి, ఎందుకంటే మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ ఫైనల్గా దీని ప్రైజింగ్ అయితే మాట్లాడుకుందాం. ఇది ప్రెజెంట్ 3 వేరియంట్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. అదేంటంటే 256GB, ఇది దగ్గర 1,30,000 అయితే పడుతుంది ఇండియా ప్రైసింగ్ ప్రకారం. అండ్ నెక్స్ట్ 512GB చూసుకుంటే 1,40,000 వరకు అయితే పడుతుంది. అండ్ అలాగే 1TB వేరియంట్ చూసుకుంటే 1,60,000 వరకు అయితే పడుతుంది. సో మీకు వీళ్ళు ఇంట్రడక్టివ్ ఆఫర్గా Jan 31st వరకు ఏమో వీళ్ళు ఏదైతే 512GB వేరియంట్ ఉందో అది వీళ్ళు 1,22,000 వరకు అయితే విత్ డిస్కౌంట్స్, ఏదో బ్యాంక్ డిస్కౌంట్స్ అన్ని కలిపేసి అయితే అమ్ముతున్నారు. సో అప్పుడు తీసుకుని ఉంటే మీకు బెస్ట్ డీల్ అయ్యేది. సో ప్రెజెంట్ యూఎస్లో కూడా అదే ఆఫర్ అయితే నడిచింది, కాకపోతే బ్యాంక్ ఆఫర్స్ కాదు, డైరెక్ట్గా డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట. సో అలా అయితే ఈ ఫోన్ అయితే నేను బై చేశాను. సో చెప్పాను కదా, నాకు మేజర్గా ఎక్కువగా నచ్చిన కలర్ వచ్చేసరికి ఏంటంటే నేను ప్రెజెంట్ ఈ వైలెట్ అండ్ గ్రీన్ కూడా వాడాను కాబట్టి నాకు ఈ రెండిట్లో గ్రీన్ కొంచెం బెటర్ అనిపించింది. అండ్ ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి లైక్ గ్రే కానీ బ్లాక్ కానీ వైలెట్ కానీ. సో వైలెట్ అనే కలర్ మీరు ఇండియాలో చూస్తారు. సో ఇది ప్రెజెంట్ ఇండియా కలరే. గ్రీన్ అనే కలర్ అయితే మాత్రం మీకు ఇండియాలో కనిపించకపోవచ్చు, మెల్లగా తీసుకురావచ్చు, కొంచెం టైం తీసుకొని మెల్లగా అయితే కలర్స్ కూడా అయితే దింపుతారు వాళ్ళు. సో కొంచెం టైం అయితే పడుతుంది. ఫ్రెండ్స్ టోటల్గా నాకు S24 అల్ట్రా గురించి అయితే మాత్రం సో ఫస్ట్ ఏ ఫోన్ నాకైతే బాగా నచ్చింది. సో ఇవి నాకు అనిపించిన ఆస్పెక్ట్స్ అయితే వీడియోలో అయితే మొత్తం చెప్పేశాను. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే S24 అల్ట్రా తీసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. దిస్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.